మీకు కూడా చిన్న చిన్న పనులకే బ్యాక్ పెయిన్ వస్తుందా? అంటే దాని అర్థం మీ కోర్ వీక్‌గా ఉందని. కోర్ అంటే ఏదో అనుకోకండి. షోల్డర్స్‌కి, హిప్స్‌కి మధ్యలో ఉండే పార్ట్‌ని కోర్ అంటారు. మీ కోర్‌ని కూడా ఐరన్ లాగా స్ట్రాంగ్‌గా మార్చాలంటే ఈ 5 వర్కౌట్స్ చేయండి. ఫస్ట్ ద ఓజీ ప్లాంక్ హోల్డ్. బాడీని స్ట్రైట్‌గా ఉంచండి. డోంట్ డ్రాప్ యువర్ హిప్స్. ఇది మీ ఎంటైర్ కోర్‌ని ఫైర్ అయ్యేలా చేస్తుంది. 1 మినిట్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ రివర్స్ ప్లాంక్ లెగ్ లిఫ్ట్. ఇందులో ఫోకస్ అండ్ బ్యాలెన్స్ రెండూ కావాలి. లెగ్స్ని స్లోగా లిఫ్ట్ చేస్తూ కిందకు పెట్టండి. 15 x 2 సెట్స్ చేయండి. ఇక సైడ్ హ్యాండిల్స్ కోసం సైడ్ ప్లాంక్ విత్ నీ బెండ్. ఆబ్లిక్స్ మీద బాగా వర్క్ చేస్తుంది. మెయింటైన్ దట్ స్టెబిలిటీ. ఈచ్ సైడ్ 15 రెప్స్ చేయండి. నెక్స్ట్ నో వెయిట్స్ నీడెడ్, జస్ట్ లీన్ బ్యాక్. మీ నీస్ మీద కూర్చొని స్లోగా వెనక్కి లీన్ అవ్వండి. లోవర్ యాబ్స్కి పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ ఇది. 10 x 2 సెట్స్ చేయండి. ఫైనలీ బ్రిడ్జ్ మార్చ్. హిప్స్ని పైన ఉంచి లెగ్స్ మార్చ్ చేయండి. కోర్ అండ్ గ్లూట్స్ రెండు సెట్ అయిపోతాయి. 10 x 2 సెట్స్ చేయండి. ఇలాంటి ఫిట్నెస్ అండ్ హెల్త్ వీడియోస్ కావాలంటే పేజ్ని ఫాలో చేయండి. మీకు కూడా చిన్న చిన్న పనులకే బ్యాక్ పెయిన్ వస్తుందా? అంటే దాని అర్థం మీ కోర్ వీక్‌గా ఉందని. కోర్ అంటే ఏదో అనుకోకండి. షోల్డర్స్కి, హిప్స్కి మధ్యలో ఉండే పార్ట్‌ని కోర్ అంటారు. మీ కోర్ని కూడా ఐరన్ లాగా స్ట్రాంగ్గా మార్చాలంటే ఈ 5 వర్కౌట్స్ చేయండి. ఫస్ట్ ద ఓజీ ప్లాంక్ హోల్డ్. బాడీని స్ట్రైట్‌గా ఉంచండి. డోంట్ డ్రాప్ యువర్ హిప్స్. ఇది మీ ఎంటైర్ కోర్‌ని ఫైర్ అయ్యేలా చేస్తుంది. 1 మినిట్ హోల్డ్ చేయండి. నెక్స్ట్ రివర్స్ ప్లాంక్ లెగ్ లిఫ్ట్. ఇందులో ఫోకస్ అండ్ బ్యాలెన్స్ రెండూ కావాలి. లెగ్స్ని స్లోగా లిఫ్ట్ చేస్తూ కిందకు పెట్టండి. 15 x 2 సెట్స్ చేయండి. ఇక సైడ్ హ్యాండిల్స్ కోసం సైడ్ ప్లాంక్ విత్ నీ బెండ్. ఆబ్లిక్స్ మీద బాగా వర్క్ చేస్తుంది. మెయింటైన్ దట్ స్టెబిలిటీ. ఈచ్ సైడ్ 15 రెప్స్ చేయండి. నెక్స్ట్ నో వెయిట్స్ నీడెడ్, జస్ట్ లీన్ బ్యాక్. మీ నీస్ మీద కూర్చొని స్లోగా వెనక్కి లీన్ అవ్వండి. లోవర్ యాబ్స్కి పర్ఫెక్ట్ ఎక్సర్సైజ్ ఇది. 10 x 2 సెట్స్ చేయండి. ఫైనలీ బ్రిడ్జ్ మార్చ్. హిప్స్ని పైన ఉంచి లెగ్స్ మార్చ్ చేయండి. కోర్ అండ్ గ్లూట్స్ రెండు సెట్ అయిపోతాయి. 10 x 2 సెట్స్ చేయండి. ఇలాంటి ఫిట్నెస్ అండ్ హెల్త్ వీడియోస్ కావాలంటే పేజ్ని ఫాలో చేయండి.